హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈరోజు మనం బైపీసీ విద్యార్థులకు అవసరమైనటువంటి అనేక వీడియోస్ చేస్తూ ఉన్నాం. మేము ఆల్మోస్ట్ గత 16 సంవత్సరాలుగా మహారాష్ట్రకు సంబంధించి అగ్రికల్చర్ అడ్మిషన్ చేస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు ఈ అగ్రికల్చర్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చేసింది. ఈ సంవత్సరం కొత్తగా అగ్రికల్చర్ చేరాలనుకునేటువంటి విద్యార్థులు అసలు మహారాష్ట్రలో జరిగేటువంటి ఎందుకు మహారాష్ట్రలో చేరాలి అన్నట్లయితే లోయెస్ట్ ఫీజు అండి. భారతదేశంలో అగ్రికల్చర్ చదవడానికి లోయెస్ట్ ఫీజు ఉన్నటువంటి ఏకైక రాష్ట్రం మహారాష్ట్ర. ఇది ఎంత ఫీజు ఉంటుంది సార్? సంవత్సరానికి ₹1,00,000 ఫీజు ఉంటుంది. సంవత్సరానికి ఒక 60,000 హాస్టల్ ఫీజు. 1,60,000 పెట్టుకుంటే హాస్టలు కాలేజీ మొత్తం కలిపి 6 లక్షల్లో మీకు అయిపోతుంది. అందువల్ల కంపల్సరీ ఒక రూల్ ఏంటంటే దీనికి మీరు అప్లై చేసుకొని ఉండాలి. ఇది అప్లై చేసుకోవాలంటే ఎట్లా అప్లై చేసుకోవాలంటే ఫస్ట్ స్టేట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ సెల్ మహారాష్ట్ర, ఒకసారి ఇది చూడండి, స్టేట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ సెల్ మహారాష్ట్ర అని కొడితే మీకు ఆ సైట్ వస్తుంది. అందులో మనం లెఫ్ట్ సైడ్ బ్రౌజ్ చేసినట్లయితే మనకి agri2024.mahaset.org ఒకసారి చూడండి, agri2024.mahaset.org ఇందులోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ మనం లాస్ట్ డేట్స్ ఎప్పుడు ఉన్నాయనేది 1 by 1 చూద్దాం. ఇందులో నోటిఫికేషన్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్లోకి వెళ్ళాలి. అప్లికేషన్ షెడ్యూల్ చూస్తున్నారు కదా, అప్లికేషన్ షెడ్యూల్ దీని మీద కానీ మీరు క్లిక్ చేసినట్లయితే మనకి అప్లికేషన్ షెడ్యూల్ అనేది వస్తుంది. చూడండి అప్లికేషన్ షెడ్యూల్ ఎలా ఉందో నేను మీకు చూపిస్తాను. చూస్తున్నారు కదా, స్టార్టింగ్ డేట్ ఆఫ్ అడ్మిషన్ ప్రాసెస్ 4/7/2024 అంటే జూలై 4వ తారీఖున అప్లికేషన్ డేట్ స్టార్టింగ్ డేట్ అనమాట. అడ్మిషన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యేది ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ ఫర్ సెంట్రలైజ్డ్ అడ్మిషన్ ప్రాసెస్ సబ్మిటింగ్ ద అప్లికేషన్ ఫామ్ అలాంగ్ విత్ ద అప్లోడింగ్ స్కాన్ కాపీస్ ఆఫ్ ది నెసరీ డాక్యుమెంట్స్ ఆన్ ది వెబ్సైట్. 15వ తారీఖు లోపల దీనికి మనం అప్లై చేసుకోవచ్చు. 15వ తారీఖు 7వ తారీఖు లోపల డిస్ప్లే ఆఫ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ 19వ తారీఖు లోపల మనకు మెరిట్ లిస్ట్ అనేది వచ్చేస్తుంది. 15వ తారీఖు లోపల మీరు అందరూ కూడా ఇది అప్లికేషన్ ప్రాసెస్ అనేది పెట్టుకోండి, అప్లికేషన్ ప్రాసెస్ అప్లై చేసుకోండి. సో ఆన్లైన్ గ్రీవియన్సెస్కి మనకి చూడండి, మనకి అప్లికేషన్ ప్రాసెస్ అయిపోయిందంటే మనకి అనవసరంగా పెనాల్టీ పడిపోతుంది, డబ్బులు ఎక్కువ పడతాయి, టెన్షన్ ఉంటుంది. లాస్ట్ అప్లికేషన్ లేని వాళ్ళని తీసుకుంటారు. శుద్ధంగా మీకు ఇంకా ఒక వారం రోజులు టైం ఉంది, 5 రోజులు టైం ఉంది. ఈరోజు 9వ తారీఖు అంటే 6 days టైం ఉంది. మీరు తప్పనిసరిగా బీఎస్సీ అగ్రికల్చర్ మహారాష్ట్రలో చేయదలుచుకున్నటువంటి వాళ్ళు ఈ అప్లికేషన్ అప్లై చేసి పెట్టుకోండి. సో మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది? 24/7 కల్లా మెరిట్ లిస్ట్ అనేది వచ్చేస్తుంది ఆఫ్టర్ 5 PM. ఫస్ట్ రౌండ్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ 24వ తారీఖు అయిపోతుంది. డిస్ప్లే ఆఫ్ ఫస్ట్ రౌండ్ అలాట్మెంట్ లిస్టు 27th అంటే ఈ నెల 27వ తారీఖు ఫస్ట్ రౌండ్ అనేది వస్తుంది. సో వాళ్ళందరూ రిపోర్టింగ్ చేస్తారు. వీళ్ళంతా కౌన్సిలింగ్ వాళ్ళు అండి, అక్కడికి సంబంధించింది. మనము మేనేజ్మెంట్ సీట్స్ కాబట్టి ఎన్ని రౌండ్లు అయిపోయిన తర్వాత నిమ్మలంగా కూడా తీసుకోవచ్చు. బట్ అక్కడ ప్రాసెస్ అంతా కూడా ఇది ఉంది. 28th రోజు నుంచి రిపోర్టింగ్ కూడా స్టార్ట్ అవుద్ది. సెకండ్ రౌండ్ అలాట్మెంట్ వచ్చేసి 2/8వ తారీఖు అంటే ఆగస్ట్ 2వ తారీఖు మనకి సెకండ్ రౌండ్ అలాట్మెంట్ అనేది అవుతుంది. రిపోర్టింగ్ వచ్చేసి 3/8వ తారీఖు. మనకి థర్డ్ రౌండ్ వచ్చేసి 8వ తారీఖు 8వ నెల ఆగస్ట్ 8th. ఇది చూడండి, సెంట్రలైజ్డ్ అడ్మిషన్ ప్రాసెస్ ఫర్ వేకెంట్ సీట్స్. ఈ డేట్లు చాలా ఇంపార్టెంట్, అందరూ గుర్తుపెట్టుకోవాలి. 16వ తారీఖు నుంచి 21వ తారీఖు లోక ఎప్పుడు ఆగస్ట్ 16 నుంచి 21వ తారీఖు లోపల మీరు ఈ వేకెంట్ సీట్లో పడే కౌన్సిలింగ్లో మనం మేనేజ్మెంట్ కోటాలో పోయి తీసుకుంటాం. బేసికల్గా ఇది టైం అనమాట. అంటే ఆగస్ట్ 21వ తారీఖు తర్వాత మనం అగ్రికల్చర్ అడ్మిషను మహారాష్ట్రలో చేయడానికి వీలు పడదు. మీరు అప్లై చేసుకునే దానికి లాస్ట్ డేట్ చెప్పినా నేను మీకు 15th ఈజ్ ద లాస్ట్ డేట్. సో దీంట్లో ఇంటర్మీడియట్ వెయిటేజ్ కూడా ఉంది. టైం టేబుల్ ఫర్ ఫిల్లింగ్ ఇన్స్టిట్యూషనల్ కోటా. సో 17/8వ తారీఖున కాలేజ్ వైజ్ వేకెంట్ సీట్స్ పెడతారు. 20వ తారీఖు పబ్లికేషన్ ఆఫ్ మెరిట్ లిస్టు వచ్చేసి 21st ఏదైనా కానీ ఆగస్ట్ 25వ తారీఖు లోపల పీరియడ్ ఆఫ్ ఫిల్లింగ్ వేకెంట్ సీట్స్ వచ్చేసి 24th to 26th. కట్ ఆఫ్ డేట్ ఫర్ అడ్మిషన్ వచ్చేసి 26/8. ఈ రోజు నుంచి మొదలుపెట్టినట్లయితే ఖచ్చితంగా ఇది మనకి నెల 15 రోజులు ఉంది. ఒక్క నెల 15 రోజులు ఈ అడ్మిషన్ ప్రాసెస్ మొత్తం పూర్తయిపోతుంది. ఇంకా ఎవరైనా ఈ మహారాష్ట్ర అప్లికేషన్ అప్లై చేసుకోవటం రాకపోయినా మీకు దీనికి సంబంధించి ఏ డౌట్ ఉన్నా
9133311450 నెంబర్ కాల్ చేయండి. ఎడ్యు9 యూట్యూబ్ ఛానల్ మీ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ నింపడంలో మీకు అండగా ఉంటుంది. మీకు మంచి మహారాష్ట్ర అగ్రికల్చర్ కాలేజీని సెలెక్షన్ చేయడంలో, మేనేజ్మెంట్ కూడా నేను చెప్తున్నాను కదా, మొత్తం 6 lakhsలో హాస్టల్తో కలిపి అయిపోతుంది. సార్ మరి మీరే చెప్తున్నారు, ఇటుపక్క జీడీ గోయంకా అని చెప్తున్నారు, లేకపోతే ఐటీఎం యూనివర్సిటీ అని చెప్తున్నారు, లేకపోతే తీర్థంకర్ మహావీర్ యూనివర్సిటీ అని చెప్తున్నారు. ఇవన్నీ యూనివర్సిటీస్ ఉండగా మేము కాలేజీలకు ఎందుకు పోవాలంటే, ఇప్పుడు యూనివర్సిటీ బడ్జెట్ ఎప్పుడైనా సరే మీకు ఇప్పుడు జీడీ గోయంకా యూనివర్సిటీ తీసుకున్నట్లయితే 1,60,000 కాలేజ్ ఫీజు, 1,40,000 హాస్టల్ ఫీజు, అంటే 3 లక్షలు సంవత్సరానికి. మళ్ళీ డొనేషన్ ఒక 50,000 లక్ష రూపాయల వరకు డొనేషన్ ఉంటుంది. అంటే మీకు దాదాపు 11 లక్షల రూపాయలు పడుతుంది. సో అదే మీకు మహారాష్ట్రలోగానైతే కేవలం 6 lakhsలో హాస్టల్ ఫీజుతో కలిపి అయిపోతుంది. అంటే మీరు 6 లక్షల నుంచి 7-8 లక్షల రూపాయల బడ్జెట్ ఉన్నటువంటి వాళ్ళు, మనకు మహారాష్ట్రలో ఏంటంటే ఈజీగా సీట్స్ దొరుకుతాయి. చాలా కాలేజీలో మన తెలుగు పిల్లలు చదివినటువంటి అనుభవం కూడా ఉంది, ఇబ్బంది ఏం లేదు. అవన్నీ కూడా గవర్నమెంట్ అఫిలియేటెడ్ ఇన్స్టిట్యూషన్స్ కాబట్టి మీరు ఇక్కడ చదువుకోవచ్చు. ఇంపార్టెంట్ డేట్ మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి. సో మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి డేటు 15/7/2024. ఓకే, లాస్ట్ డేట్ అనమాట ఇది. మీరు స్టార్టింగ్ డేట్ వచ్చేసి 4th, 15th కల్లా మీకు అప్లై చేసుకోవడం పూర్తయిపోతుంది. ఈ డేట్ని మరీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. 4th నుంచి స్టార్ట్ అయినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ 15/7/2024 కల్లా ఎండ్ అయిపోతుంది. వన్స్ అగైన్ ఐఎమ్ చెప్తున్నా, ఇది గుర్తుపెట్టుకోండి, 15/7/2024 ఈ డేట్ లోపల మీరు అప్లై చేసుకోవాలి. సో దీని మీద ఏదైనా డౌట్లు ఉన్నట్లయితే మీరు నాకు తిరిగి కాల్ చేయండి. సో ఎడ్యు9 ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసినట్లయితే మీకు అగ్రికల్చర్కి సంబంధించి ఫెంటాస్టిక్ వీడియోస్, ఎందుకంటే నేను ఐటీఎం యూనివర్సిటీ కానీ, జీడీ గోయంకా యూనివర్సిటీ కానీ, ఇంకా అప్కమింగ్ ఒక సెన్సేషనల్ యూనివర్సిటీ కూడా ఉంది ఫ్యూచర్లో అగ్రికల్చర్కి సంబంధించి. దానికి సంబంధించినటువంటి అనేక వీడియోస్ ఈ ఛానల్లో మీకు అప్లోడ్ అవుతాయి. ఎవరు మిస్ అవ్వకుండా చూడాలనుకున్నట్లయితే బీఎస్సీ అగ్రికల్చర్ స్టూడెంట్ పర్టికులర్లీ అండ్ వెటర్నరీ స్టూడెంట్స్ పర్టికులర్లీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూడద్దు, ఎందుకంటే యూ మిస్ ఎ లాట్ if you miss this channel. So please do subscribe. Thank you.